శాంపిల్ చేంజ్ అయినప్పుడు ఆటో క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ వచ్చేసి 5+7 డిజిట్స్ 5, 7 రెండు అట్ ఏ టైము ఒకేసారి ప్రెస్ చేసి పెట్టాలి. ఆటో క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత శాంపిల్ మళ్ళీ నెక్స్ట్ శాంపిల్ ఎప్పుడైతే మీకు చేంజ్ అవుతుందో శాంపిల్ చేంజ్ అయినప్పుడు సేమ్ 5+7 రెండు ఒకేసారి ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఆటో క్యాలిబ్రేషన్. ఇది వచ్చేసి ఇక్కడ లాక్ ఉంటుంది. లాక్ పైకి తీసి వేస్తే పడుతుంది. శాంపిల్ లోడ్ చేసేటప్పుడు లాక్ చేసి పడుతుంది. ఇదంతా 6 కదా రెడ్ నెంబర్ 9 అంటే టైం ప్రెస్ చేసేది 5-7 క్యాలిబ్రేషన్ వచ్చేసి 5+7 రెండు ఒకేసారి ప్రెస్ చేసుకోవాలి. ప్రొసీజర్ అట్లా ఇచ్చుకుంటాం. ఇక్కడ ఉంది సార్. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకుంటాం. అది బఫర్ సొల్యూషన్స్ శాంపిల్ వేసిన తర్వాత ఇది క్లోజ్ చేయాలి. 19.2% మాయిశ్చర్ పర్సెంట్. అదే మళ్ళీ రిపీట్ చేయండి.